హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు నన్ను సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ఇన్వైట్ చేశారు. వారి యొక్క లేఅవుట్ లోనే నేను ఉన్నాను. వీరు బండరావిరాల లొకేషన్ లో హెచ్ఎండిఏ అండ్ టిఎస్ రేరా ప్రాజెక్ట్ ని ఒకటి లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ఎలైట్. సో ఈ యొక్క వెంచర్ వచ్చేసరికి మనకి తారామతిపేట ఎగ్జిట్ నంబర్ 10 కి వెరీ నియర్ బై లొకేషన్ లో ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనతో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ఈ కంపెనీ చీఫ్ అడ్వైజర్ రేఖా మారుతి గారు మనతో ఉన్నారు. వారితో కలిసి ఇన్ డీటెయిల్డ్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్. రేఖా గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us. వెల్కమ్ టు జయా టీవీ. థ్యాంక్ యూ మ్యామ్, ఫస్ట్లీ ఈ ఎలైట్ అన్న ప్రాజెక్ట్ ఉంది కదా, మీరు ఎలైట్ 1 ఎలైట్ 2 అని చెప్పారు. ఒకసారి ఎలైట్ 1 ఏంటి, ఎలైట్ 2 ఏంటి ఒకసారి చెప్తారా మా వ్యూవర్స్ కి? నమస్తే అండి, నా పేరు రేఖ. నేను సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చీఫ్ అడ్వైజర్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని పిలవడం కూడా ఇప్పుడు చాలా మంది నియర్ బై ఓఆర్ఆర్ గురించి చాలా మంది ప్రాజెక్ట్స్ సర్చ్ చేస్తున్నారు. సో మనం వచ్చేసి ఎగ్జిట్ 10 తారామతిపేట ఎగ్జిట్ 10 కి దగ్గరలో నియర్ బై మనము ఒక 26 ఎకర్స్ లేఅవుట్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి బండరావిరాల విలేజ్ ని ఆనుకొని ఉంటుంది, రెడీ టు కన్స్ట్రక్ట్. 26 ఎకర్స్ టోటల్ గా ఉంటుంది. రెండు కలిపి 26 మేడం? రెండు లేఅవుట్లు అంటే ఇది ఎలా వస్తుందంటే మేడం, యాక్చువల్లీ ఇది 100 ఫీట్ హైవే ఫేసింగ్. హైవే ఫేసింగ్ కి రెండు వైపులా మన ప్రాజెక్ట్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్స్ లో. అంటే ఇప్పుడు మనం ఏదైతే రోడ్ ఉందో మన వెంచర్ ముందర, ఇది మొత్తం కూడా 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఈ హైవే వచ్చేసి మనకి 3 హైవేస్ ని కనెక్టింగ్ చేసే హైవే అన్నమాట. 3 హైవే ఒకటి వచ్చేసి విజయవాడ హైవే. విజయవాడ హైవే అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర నుంచి కనెక్టింగ్ చేస్తూ మనకి మధ్యలో గౌరెల్లి టు భద్రాచలం హైవే కనెక్ట్ అవుతుంది. సద్దుపల్లి ఎక్స్ రోడ్ వస్తుంది. ఆ సద్దుపల్లి ఎక్స్ రోడ్ తర్వాత మళ్ళీ అలాగే స్ట్రైట్ గా వెళ్తే గట్కేసర్ కనెక్టింగ్ అవుతుంది. సో ఇది ఆ హైవే నుంచి ఈ 3 హైవేస్ ని కనెక్టింగ్ చేసే 100 ఫీట్ హైవే ఫేసింగ్ కి మన వెంచర్ 2 సైడ్స్ ఉంది అనమాట. లెఫ్ట్ కి అండ్ రైట్ కి ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. ఓకే. సో డెవలప్మెంట్స్ అయితే కనబడతా ఉంది, స్టార్ట్ చేశారు. ఓకే. సో అంటే సురక్షకి చాలా బ్రాండెడ్, ఎప్పుడు కూడా సిసి రోడ్స్ మంచి డెవలప్మెంట్స్ ఇస్తారు. సో ఇందులో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నారు? ఇందులో వచ్చేసి మనం యాక్చువల్లీ ఇది కన్స్ట్రక్షన్ బేస్ లో తీసుకుంటున్నామండి. ఎందుకంటే హౌసెస్ అండ్ విల్లాస్ చుట్టూరా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ బేస్ ఉంది కాబట్టి ఇందులో వచ్చేసి మనం బీటీ రోడ్స్ అనేది కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. బీటీ రోడ్స్ తీసుకుంటున్నాం ఎందుకంటే 100 ఫీట్ మెయిన్ హైవే కి బేస్ చేసుకొని ఉంది కాబట్టి సిసి రోడ్స్ అనేది ఇక్కడ వర్కౌట్ కాదు. ప్లస్ లుక్ కూడా పోతుంది వెంచర్ కి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ అన్ని బీటీ రోడ్స్ ఇస్తున్నాము. 40 ఫీట్ 30 ఫీట్ బీటీ రోడ్స్ వస్తాయి. అండ్ ఇందులో వచ్చేసి మనం అన్ని కూడా మినిమం విల్లా ప్లాట్ సైజింగ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. అంటే మ్యామ్ బేసిక్ సైజ్ విల్లా ప్లాట్ సైజ్ అంటే మినిమం 167 స్క్వేర్ యార్డ్స్ లో ఒక విల్లా కాన్సెప్ట్ అనేది ఉంటుంది. స్పేషియస్ గా కస్టమర్స్ కి కార్ పార్కింగ్ తో సహా కట్టుకునేటట్టుగా ఉంటుంది కాబట్టి అదే సైజ్ ని మనం బేస్ గా తీసుకున్నాము. అండ్ 167 అండ్ అబౌట్ 200 ఉన్నాయి, 400, 300 డిఫరెంట్ సైజెస్. స్టార్టింగ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉంటుందండి. అందుకే మీరు ప్రీమియం విల్లా ప్లాట్ పెట్టారు. అంటే ఇందులో కాన్సెప్ట్ వచ్చేసి నాట్ ఓన్లీ ప్లాటింగ్ అండి, ఇందులో కన్స్ట్రక్షన్ కూడా మనం కస్టమర్ కి చేసి ఇస్తున్నాము. అంటే నాకు ప్లాట్ కాదు, డైరెక్ట్ గా స్ట్రైట్ అవే ఇల్లు కట్టుకోవాలని అనుకున్న ప్రొవిజన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే కస్టమైజేషన్ లేకపోతే పక్కాగా ఇలానే తీసుకోవాలని ఏమన్నా ఉందా? కస్టమైజేషన్ అంటే మీరు ఇండివిజువల్ గా కన్స్ట్రక్షన్ వెళ్తా అంటే వెళ్ళొచ్చు, లేదా మీకు దగ్గర ప్లానింగ్ ఉంది మాకు కట్టి ఇవ్వండి అన్నా కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తాం. నాట్ ఓన్లీ మన ప్లానింగ్ అని ఏం లేదు, మన ప్లానింగ్ కూడా ఇస్తాము. 167 కి అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ కి డిఫరెంట్ ప్లానింగ్స్ ఇస్తాం, ఒకటి ఇండివిజువల్ అండ్ ఒకటి విల్లా ప్లాట్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలాగంటే అలాగా మీరు వెళ్ళొచ్చు. నాట్ కండిషన్స్ ఏం లేవు ఇక్కడ కస్టమర్స్ కి. రేఖ గారు, ఇప్పుడు మనము ఎలైట్ 1 అండ్ 2 లెఫ్ట్ రైట్ అని అంటున్నాం కదా. సో మీరు ఇంతకుముందు నాతో అన్నారు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి జయ గారు. ఎందులో ఉన్నాయి మ్యామ్ అవి? యాక్చువల్లీ నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఎలైట్ 1, 2 అనేది రోడ్ కి 2 సైడ్స్ ఉంటది. అందులో 1 సైడ్ వచ్చేసి హైవే ని బేస్ చేసుకుని ఉంటది, కంప్లీట్ గా హైవే పైన ఉంటది, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. దాంట్లో మనం కమర్షియల్ ప్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది హైవే బేస్ కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ అంతా రెసిడెన్షియల్ ప్లాట్స్ వస్తాయి. అంటే ఇది పెద్ద రోడ్ కాబట్టి కమింగ్ డేస్ లో ఏమన్నా షటర్ బిట్స్ వేసుకున్నా, ఏమైనా బిజినెస్ చేసుకున్నా, ఏదైనా అపార్ట్మెంట్ లో వేసుకున్నా కూడా అది మంచి మూవ్మెంట్ ఉండే ఏరియా కాబట్టి అది కమర్షియల్ స్పేస్ లాగా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎలైట్
1 LIT 1 లో కమర్షియల్ ప్లాట్స్ అనేవి ఉంటాయి. వేరేస్ LIT 2 మొత్తం కూడా రెసిడెన్షియల్. అది వచ్చేసి విల్లాస్ ని ఆనుకొని ఉంటది. సో మనకి ఆల్రెడీ బ్యాక్ సైడ్ కంప్లీటెడ్ అదర్ కంపెనీది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ ఉంది 23 acres లో. సో ఆల్రెడీ మీరు చూసినట్టుగా సెమీ ఫినిషింగ్ లో ఉన్నాయి విల్లాస్ అన్ని. సో ఆ విల్లాస్ ని ఆనుకొని ఉంటది కాబట్టి ఇది కన్స్ట్రక్షన్ పరంగా స్పేషియస్ గా ఉంటది, బాగుంటది, పొల్యూషన్ లేకుండా అది మనకి రెసిడెన్షియల్ గా వర్కౌట్ అవుతుంది. అయితే మనం ఈ యొక్క బండరావిరల్ల లొకేషన్ కి రావడానికి ఎటు నుంచి రావచ్చు, ఎంత టైంలో రావచ్చు, ఒకసారి మా వ్యూవర్స్ చెప్తారా? ఓకే, మెయిన్ గా ఇది మనం ORR బేస్ చేసుకొని ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు దాని గురించి చెప్తాం. ఏ ఎగ్జిట్ కి నియర్ బై అవుతాం? ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ 10 తారామతిపేట ఎగ్జిట్ కి జస్ట్ 3 kilometers డిస్టెన్స్ లో ఉంటాం మనము. అండ్ నియర్ బై సిటీ చూసుకుంటే నాగోల్ మెట్రో స్టేషన్ కి జస్ట్ 30 minutes డ్రైవ్ లో మనము రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి తారామతిపేటకి జస్ట్ 5 minutes డ్రైవ్ లో ఉంటాము. అండ్ బండరావిరాల విలేజ్ ఆనుకొని ఉంటాం. కనెక్టింగ్స్ వచ్చేసరికి ఒకటి ఔటర్ నుంచి 3 kilometers లో వస్తాము. అండ్ అబ్దుల్లాపూర్ మెట్ విజయవాడ హైవే నుంచి ఒక 10 minutes డ్రైవ్ లో రీచ్ అవ్వచ్చు. అండ్ గట్కేసర్ నుంచి రావచ్చు, అండ్ ఉప్పల్ నుంచి కూడా రావచ్చు. అంటే దీనికి సెవెరల్ టైప్స్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉన్నాయి అన్నమాట. మంచి పొటెన్షియాలిటీ ఉన్న ప్లేస్, మంచి ప్రైమ్ లొకేషన్. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్రైస్ వేరియేషన్ ఏమన్నా ఉంటుందా LIT 1 కి అండ్ 2 కి డిఫరెన్స్, లేకపోతే రెండిటికి సేమా? రెండిటికి ప్రైస్ సేమే ఉంటుంది. ఎందుకనంటే మనకి జస్ట్ హైవే మధ్యలో వచ్చింది తప్పితే ప్రాజెక్ట్ యాజ్ యూజువల్ మీరు ఇక్కడ ఎంత మీకు ప్రయారిటీ ఉంటుందో దానికి కూడా అంతే ఉంటది కాబట్టి ప్రైస్ వేరియేషన్ అనేది ఏమి ఉండదు. ప్రైస్ అనేది ఈక్వల్. డెవలప్మెంట్స్ వచ్చేసి మీరు చూస్తున్నట్టుగా మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఆల్రెడీ మన కంప్లీట్ ప్రాజెక్ట్ లో HMDA నార్మ్స్ ప్రకారం ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ ట్యాంక్స్, పార్క్ ఏరియాస్, సోషల్ ఇన్ఫ్రా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ దట్ టు మిషన్ భగీరథ పైప్ లైన్స్ తో పాటు అంటే వాటర్ పైప్ లైన్స్ తో పాటు మనం కనెక్టింగ్ ఇస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ మనము అండర్ తీసుకోకుండా పైనుంచి తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇవి రెడీ టు కన్స్ట్రక్షన్స్ కాబట్టి మనం ఎలక్ట్రిసిటీ అనేది తీసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాం. అండ్ వాటర్ ట్యాంక్ చుట్టూరా కంపెనీ నుంచి ఆల్రెడీ మనము కమ్యూనిటీ హాల్ లాగా కట్టుతాము. అండ్ మనది రెగ్యులర్ గా మా ప్రాజెక్ట్స్ లో రెగ్యులర్ గా ఉండేది బుద్ధ స్టాచ్యూ ఉంటది. ప్లెజెంట్ ఏరియా ఉంటది అక్కడ ఉన్న వాళ్ళకి చూడ వాళ్ళకి కాబట్టి అన్ని పార్క్స్ లో గానీ అన్నిట్లలో మనం ఇస్తాం. అండ్ సోషల్ వెల్ఫేర్ అనేది వాళ్ళకి ఒకటి ప్లేస్ వదిలేస్తాము. అందులో వాళ్ళందరూ యూనియన్ కలిసి ఏదన్నా ప్లాన్ చేసుకోవడానికి ఆ ప్లేస్ కూడా మనం వదలడం జరుగుతుంది. మ్యామ్, ఇంకొక క్వశ్చన్ మ్యామ్, అంటే సురక్ష వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే మాక్సిమం వాళ్ళవి వరంగల్ హైవే, ఆ తర్వాత ఒక ప్రాజెక్ట్ ఏదో మనకి ఆదిబట్ల సరౌండింగ్స్ లో అలా ఉన్నాయి కదా. అయితే పర్టికులర్ గా ఈ బండరావిరల్ల లొకేషన్ సురక్ష వాళ్ళు చూస్ చేయడానికి ఏంటి అంటే ఏ బేసిస్ మీద ఇక్కడ అప్రిషియేట్ చేస్తే లేఅవుట్ వేస్తే అప్రిసియేషన్ వస్తుంది అన్న కాన్సెప్ట్ సెలెక్ట్ చేశారు మ్యామ్? ఒకసారి అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్ వచ్చేసి ఇక్కడ మనం వేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అనుకోండి చాలా మంది ఏం చూస్తున్నారంటే రెడీ టు కన్స్ట్రక్ట్ అండ్ సిటీకి నియర్ బై జాబ్స్ ఎక్కడెక్కడో ఉంటాయి, హైటెక్ సిటీ అటు సైడ్ ఉంటాయి. సో జాబ్స్ కి వెళ్లే వాళ్ళు ఎర్లీగా వెళ్ళేటట్టుగా అట్ ద సేమ్ టైం సిటీకి దగ్గరగా అండ్ అవుటర్ ని బేస్ చేసుకొని చాలా మంది సర్చ్ చేస్తున్నారు. అందులోనూ రీజనబుల్ రేట్స్ అనేవి ఇప్పుడు ఈస్ట్ సైడే మనకు ఉన్నాయి. వెస్ట్ సైడ్ వెళ్తే మనకి ప్రైజెస్ అనేవి అందుబాటులో లేవు కాబట్టి దట్టు ఇది వచ్చేసి మనకి అన్ని హైవేలకి కనెక్టింగ్ చేస్తూ అవుటర్ కి నియర్ బై ఉంటుంది. అండ్ చుట్టూరా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎంప్లాయ్మెంట్స్ కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ మనము స్టే చేయడానికి ఇమీడియట్ స్టే చేయడానికి బాగుంటుంది. అండ్ నాన్ పొల్యూటెడ్ పీస్ఫుల్ ఏరియా ఉంటుంది, ఒక పల్లెటూరి వాతావరణం అనుకోవచ్చు అలా ఉంటుంది. అండ్ జర్నీకి సిటీకి దగ్గర ఉంటాము. అండ్ ఇక్కడ అవుటర్ చుట్టూరా కూడా మనకి విల్లా కాన్సెప్ట్స్ నడుస్తున్నాయి కాబట్టి కస్టమర్స్ కి అందుబాటు ధరలలో మంచి ప్రాజెక్ట్ ఒకటి ఇవ్వాలి. అండ్ దట్ టు కనెక్టింగ్స్ అనేవి బాగా ఉన్నవి ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో జర్నీ చేయడానికంటే మనకి ఇక్కడ వరకు బస్ ప్రొవిజన్ అనేది ఉంది. సో ఇక్కడ వరకు బస్సు అనేది మనకి ఉంది. సికింద్రాబాద్ నుంచే కానీ కోటి నుంచే కానీ బస్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నా కూడా కస్టమర్ తక్కువ బడ్జెట్ లో తన రీజనబుల్ ప్రైస్ లో సిటీకి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాడు అన్న కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడ లేఅవుట్స్ రేజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క లొకేషన్ నుంచి ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఏమున్నాయి మా మీ సరౌండింగ్స్ లో?
ఇక్కడ వచ్చేసి మనకి దగ్గరలో మనకి ఐటీ పోచారం ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, అండ్ ఒక్కొక్క 10 minutes డ్రైవ్ లో మనకి ఎయిమ్స్ ఉంది. అది కాకుండా మనకి చుట్టూరా ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, కేంద్రీయ విద్యాలయం కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇప్పుడు కొత్తగా మీరు విన్నట్టుగానే స్వర్ణగిరి టెంపుల్ రీజన్. సో జనాభా అనేది ఈ వరంగల్ హైవేకి చాలా పెరుగుతోంది. వరంగల్ హైవే అంతే, అది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు విజయవాడ హైవే అందరికి తెలిసిన విషయం. ఈ హైవేలు ఇప్పుడు డెవలప్ అవుతున్న ప్లేసెస్. సో అది కాకుండా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్ గా హుడా లేఅవుట్ ఎట్లయితే మనం నాగోల్ దగ్గర ఉందో, బగాయత్ ఉందో, సో అదే కాన్సెప్ట్ తోటి మనకి నియర్ బై జస్ట్ 10 minutes డ్రైవ్ లో మనకి ఒక 200 acres తీసుకోవడం అనేది జరిగింది. దాని డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. సో కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా పెరిగి ఎంప్లాయ్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది మనకి ఉండడానికి కానీ రేపటి రోజున ఫ్యూచర్ రెంట్స్ కి ఇచ్చుకున్నా కూడా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అయితే మ్యామ్ ఇప్పుడు ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అన్నారు కదా, అయితే దీనికి బ్యాంక్ లోన్ ప్రొవిజన్ కూడా ఏమైనా ఉందా? యా బ్యాంక్ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకటి వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ అనేది మనం ఇస్తున్నాము. హెచ్డిఎఫ్సి ఎందుకంటే మంచి రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్ తోటి ఈజీగా మనకి పేమెంట్ సిస్టమ్ కూడా బాగుంటుంది. అది టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటాయి. సిబిల్ బాగుంటే మనం 60 to 70% దాకా కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మనకి సిబిల్ అటు ఇటు ఉంటే మాక్సిమం 50% దాకా అయితే మనకి లోన్ ఫెసిలిటీ అనేది దొరుకుతాయి. మ్యామ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫేవర్ ఏంటంటే, మా జయాటివ్ వ్యూవర్స్ కి ఏమైనా సరే స్పెషల్ ప్రైసింగ్, స్పెషల్ ఆఫర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే స్పెషల్ ప్రైస్ అనేది అఫ్ కోర్స్ ఉంటుందండి ఖచ్చితంగా. అది యాక్చువల్లీ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఎవరైతే అప్ టు లాంచింగ్ వరకు అంటే ఫస్ట్ 50 customers కి మేము ఒక స్పెషల్ ప్రైజ్ అనేది ఇస్తున్నాము. అది కాకుండా సమ్ స్పెషల్ గిఫ్ట్స్ కూడా మనం ఇవ్వడం పెడుతున్నాము. సో ఎవరైతే ఈ ఫస్ట్ 50 customers మనకి అప్రోచ్ అవుతారో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ విత్ గిఫ్ట్స్ తోటి మనం అందజేస్తున్నాం. విన్నారు కదా వ్యూవర్స్, స్పెషల్ గిఫ్ట్స్, స్పెషల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఈ యొక్క ప్రాజెక్ట్ లో. ఎలైట్ 192 బండరావిరాల లొకేషన్, తారామతి ఎగ్జిట్ కి వెరీ వెరీ నియర్ బై. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, బ్యాంక్ లోన్ ప్రొవిజన్ కూడా ఉంది. మీకు ఫర్దర్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ ని విజిట్ చేయాలన్నా లేదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేయాలనుకున్నా రేఖా మారుతి గారి నంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాం. వారికి కాల్ చేస్తే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రేఖా గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.